యేసయ్యా యేసయ్యా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం వింటున్న వారందరికీ యేసుప్రభు వారి నుండి ఆశీర్వాదం, ఆరోగ్యం, ఐశ్వర్యం, సంతోషం, సమాధానం, నిరీక్షణ కలగాలని ప్రార్థిస్తూ సమస్త మహిమ, ఘనత, స్తోత్రం యేసుప్రభు వారికే చెల్లిస్తూ ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుని ధ్యానించుకుందాం. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ రాబోవు జీవం విషయంలోనూ వాగ్దానంతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. మనం కొన్ని కష్టాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు మనకు వాగ్దానాలు ఇస్తూ ఉంటారు. మనం ఆశతో వాగ్దానాల నెరవేర్పు కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి దేవుడు ఆలస్యం చేస్తూ ఉంటారు. మనం మన పొరుగు లోకస్తులను చూసి వీరు దేవుని నమ్మకున్నా ఎంత ఆశీర్వాదంతో ఉన్నారు, అన్ని రకాల సౌఖ్యాలు అనుభవిస్తూ ఆనందంగా ఉన్నారు, దేవుడు ఉన్నా మనం దరిద్రంలో కష్టాలలో మగ్గిపోతూ ఉన్నాము అని పోల్చుకుని వేదన పడుతూ దేవుని నిష్ఠూరాలాడుతూ ఉంటాము. కానీ వారు జీవితకాలం సంపాదించి కూడబెట్టుకున్న ధనం అంతా ఒక్కసారిగా మనకు ఇవ్వగల దేవుడు యేసయ్య. అంతేకాకుండా పరలోకంలో కూడా మనకు మంచి స్థాయిని ఇస్తారు. ఆయన మనకు సమృద్ధి జీవం ఇవ్వటానికే ఈ లోకంలోనికి వచ్చారు. అది ఈ లోకంలోనూ పరలోకంలోనూ సమృద్ధిగా ఇస్తారు. ఇది మనం ఉపమానం ద్వారా తెలుసుకుందాం. ఇమ్మానుయేల్ ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కాలేజీలో చేరాడు. తనతో పాటుగా డిగ్రీ చేరిన స్టూడెంట్స్ అందరూ మొదటి రోజు కావడంతో ఒకరినొకరు పరిచయం చేసుకుంటూ ఉన్నారు. ఇమ్మానుయేలు పొడుగ్గా ఉన్నాడు, కానీ చాలా సన్నగా బలహీనంగా ఉండేవాడు. వారి క్లాసులో రోహన్ ఫుట్బాల్ ఛాంపియన్, చాలా బలంగా మంచి సిక్స్ ప్యాక్ తో ఉండేవాడు. క్రమంగా తోటి స్టూడెంట్స్ అతన్ని హీరోగా చూస్తూ అతనితో ఫ్రెండ్షిప్ చేస్తూ ఇమ్మానుయేల్ను ఎగతాళిగా చూసేవారు. ఇమ్మానుయేల్ కూడా రోహన్ను చూసి తనను తాను చూసుకుంటే చాలా బాధగా ఉండేది. దేవుని ప్రార్థిస్తూ తను కూడా రోహన్ లాగా కావాలని ఎక్సర్సైజ్ చేయటం ఆరంభించాడు. దేవుని కృపలో కొద్ది రోజుల్లోనే మంచి సిక్స్ ప్యాక్ ఏర్పడి బాగా బలంగా తయారయ్యాడు. ఫుట్బాల్ ఆడటం కూడా నేర్చుకుని ఈసారి తనే ఛాంపియన్ గా నిలిచాడు. మంచి హైట్, దానికి తగ్గ దేహ దారుఢ్యంతో ఛాంపియన్ గా గెలిచేసరికి కాలేజీలో అందరూ ఇమ్మానుయేల్ను హీరోగా పొగుడుతూ అతనితో స్నేహం చేయసాగారు. తనకు అంత ఘనతనిచ్చిన దేవుని స్తుతిస్తూ దేవునికి గొప్ప సాక్షిగా నిలిచాడు. తోటి స్టూడెంట్స్ కు ఫుట్బాల్ ఆటలో మెలకువలు నేర్పుతూ వారికి దేవుని గురించి బోధించసాగాడు. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో, అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యం కలుగజేయును, గనుక మీరు బయలుదేరి కొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. ఆయన యందు భయభక్తులు కలిగిన మనకు దేవుడు నీతి సూర్యుడుగా ఉదయించి ఎప్పుడూ మనకు తోడుగా ఉంటారు. కనుక మనం ఆరోగ్యంతో క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లు గంతులు వేసేలా ఆరోగ్యాన్ని, శక్తిని ఇస్తారు. చిన్నపిల్లలను గమనిస్తే వాళ్ళు ఎప్పుడూ గంతులేస్తూ పరిగెత్తుతూ ఎంతో ఎనర్జీతో ఉంటారు. అలాగే లేగదూడలు ఎలా గంతులు వేస్తూ ఉంటాయి, అలాంటి ఎనర్జీని, శక్తిని మనకు దయచేస్తారు యేసుప్రభువారు. అనారోగ్యం అని, వయసైపోయిందని కానీ, అప్పులని కానీ కృంగిపోయి శక్తి లేని వారిగా ఉన్న వారిని ఈరోజు యేసుప్రభు వారు లేవనెత్తి క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా శక్తిని దయచేస్తున్నారు. మనకి ఈ లోకంలోనూ పరలోకంలోనూ అటువంటి శక్తి సామర్థ్యాలు సమృద్ధిగా ఉంటాయి. ఆయన మనకి ఏ విషయంలోనూ లోటు చేయరు, అరకొరగా ఇవ్వరు, ఏదైనా సమృద్ధిగా దయచేస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దేవా, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. మీరు మా జీవితాల్లో జరిగించిన మేళ్ళన్నింటికీ వందనాలయ్యా. దేవా, నీతి సూర్యుడైన మీరిచ్చే ఆశీర్వాదం ఇప్పటి జీవం విషయంలోనూ పరలోక జీవంలోనూ సమృద్ధిగా ఉంటుంది అని తెలుపుతున్న దేవా వందనాలయ్యా. మీ యందు భయభక్తులు కలిగి ఉంటే సమస్త విషయాలలో సమృద్ధిని దయచేస్తాను అని నేర్పుతున్న తండ్రి వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనేవారు అనారోగ్యాలలో, అప్పులలో, ఆర్థిక ఇబ్బందులలో
కృంగిపోయి ఉంటే ప్రభువా వారిని ఇప్పుడే లేవనెత్తండి, వారికి సమృద్ధిని దయచేయండి, వారిని క్రొవ్విన దూడలు గంతులు వేసినట్లుగా గంతులు వేసే శక్తి సామర్థ్యంతో నింపండి. అన్ని విషయాలలో అన్ని రంగాలలో వారిని అభివృద్ధి పరచండి. బాధ, వేదన, కృంగుదలను కొట్టివేయండి. సంతోష సమాధానాలతో ఐశ్వర్య ఘనతలతో వారిని దీవించండి. మేమందరం ఈ దేశానికి, ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. ప్రతిరోజు మీ కామెంట్స్ చూస్తున్నాము. మీకోసం కూడా రోజు ముమ్మారు ప్రార్థిస్తున్నాము. భయపడకండి, దిగులు పడకండి, కృంగిపోకండి. యేసుప్రభు వారు తప్పక విడుదలనిస్తారు. ఆయన మహాకృప మనతో ఎల్లప్పుడూ ఉంటుంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు.